అత్యధికంగా ఉపయోగం ఉండేది ఇంగ్లీష్ లేకుంటే అసలు లైఫే లేనట్టు అయిపోయింది. సో మనం ఏం చేసినా సరే ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. డ్రాయర్లు అమ్ముకునేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అది పెద్ద విద్యనా అని అన్నట్టు చెప్పారు. డ్రాయర్లు అమ్ముకునేవాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే, సో డ్రాయర్లు అనుకోవడం ఒక కళ. అంటే ఇలాంటి వల్ల కూడా అంటే ఇంగ్లీష్ ఇంకా కోల్పోతున్నారు, వీళ్ళు నేర్చుకోలేని స్థితికి వచ్చేస్తారు సార్ అట్లా చేస్తే. ఆ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ పైన బాగా పడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నాతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ నరసింహారెడ్డి సార్ మనతోని ఉన్నారు. చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతుంటారు, ఎన్నో డిగ్రీలు ఉన్నా కూడా ఇంగ్లీష్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే కూడా భయపడుతుంటారు. ఇంగ్లీష్ మాట్లాడలేక ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉంది? ఇప్పట్లో విద్యార్థులు ఎందుకు ఇంగ్లీష్ అంటే అంత స్పష్టంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? గ్రామటికల్ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నరసింహారెడ్డి సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఫైన్, ఓకే. ఇంగ్లీష్ సార్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పుడు అత్యధికంగా ఉపయోగం ఉండేది ఇంగ్లీష్ లేకుంటే అసలు లైఫే లేనట్టు అయిపోయింది కదా సార్. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మనకు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలుపెట్టి, ఒక డ్రైవర్ నుంచి మొదలుపెట్టి, ఒక అత్యున్నత పొజిషన్ వరకు కూడా మనకి ఇంగ్లీష్ అవసరం. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకుందాం, ఒక బ్యాంక్లో కానీ, లేదంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, పోనీ ఏదైనా డాక్యుమెంట్ కానీ, ఎక్కడ చూసినా మనకు తెలుగులో ఉండదు, తెలుగు ఉర్దూలో ఉండదు. అది అంటే ఆ ట్రెండ్ పోయింది ఇప్పుడు. సో మనం ఏం చేసినా సరే ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మనం మాట్లాడకపోతున్నాం అంతే. ఎందుకంటే మనకు వింటున్నాం, ఇంగ్లీష్ అర్థమవుతుంది, సామాన్య జనాలకు కూడా అర్థమవుతుంది ఇంగ్లీష్. అది ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే అది మనం చేసే సెంటెన్స్ కరెక్టా, మనం ఆన్సర్ కరెక్ట్గా ఇస్తున్నామా, మనం ఇచ్చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఏమంటుంటారు, ఇప్పుడు నేను టీచర్ని, ఐ డింట్ వెంట్ అంటాడు. ఐ డింట్ వెంట్ అనే కాదు, ఐ డింట్ గో, అక్కడ మనం కరెక్షన్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ వేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ యూ కేమ్ ఎస్టర్డే అంటాడు. డిడ్ యూ కేమ్ ఎస్టర్డే కాదు, డిడ్ యూ కమ్ ఎస్టర్డే. సో ఆ సెంటెన్స్ వాళ్ళు చేసేస్తున్నారు, అది రాంగ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, మనం దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు జాబ్స్కి వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ జాబ్స్ అంటే ఏంటి, ఐ ప్రొఫైల్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, సో వాళ్ళు ఇంగ్లీష్లో క్వశ్చన్ చేస్తారు, మన ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వాలి. మీరు ఒక లెటర్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏదైనా సరే ఒక రిపోర్ట్ రాయండి, ఒక ఈమెయిల్ పంపించండి, మనం ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. పోనీ మనకు ఇంటర్వ్యూ అయింది ఫర్ ఎగ్జాంపుల్, సో మన ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది, అంటే మనకు ప్రపంచం ఒక విలేజ్ లాగా అయిపోయింది ఇప్పుడు. సో అంటే ఇంటర్వ్యూస్ ఎక్కడి నుంచో అవుతున్నాయి మనకు. సో వాళ్ళకు మన భాష రాకపోవచ్చు, రైట్, మనకు వాళ్ళ భాష రాకపోవచ్చు, కానీ మీడియం ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్. ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళాను, మీరు తమిళైన, నేను తెలుగు అయినా. సో నాకు తమిళ్ రాదు, మీకు తెలుగు రాదు, సో మన మీడియం ఏంటి ఇంగ్లీష్. కాబట్టి మనం ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, మనం మాట్లాడాలంతే. ఓకే సార్. నరసింహారెడ్డి సార్, మీ ఎక్స్పీరియన్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తుంటారు, కానీ చాలా వరకు చూస్తే మనము చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతారు, బట్ వాళ్ళు ఇంగ్లీష్ అంటే భయపడతారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కరెక్ట్ సెంటెన్స్ ప్రొనౌన్సియేషన్ కూడా రాదు. ఎందుకు కావచ్చు సార్? సో మనకి ఏమవుతుందంటే సార్, చిన్నప్పటి నుంచి మనం ఒక స్కూల్కి వెళ్ళాం, ఇంటర్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం, డిగ్రీలు చేసాం. అక్కడ ఏమవుతుందంటే మనం మాట్లాడే అట్మాస్ఫియర్ ఉండదు అసలు. మీరు స్కూల్కి వెళ్ళగానే మన పేరెంట్ ఏమంటాడు, రాగానే నాకు స్కోర్ కావాలంటే రిపోర్ట్ రావాలంటాడు. సో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్కి ఒక 45 minutes ఉంటుంది, అటెండెన్స్ తీసుకోవడానికి, లెసన్ చెప్పడానికి, కరెక్షన్ చేయడానికి ఏమవుతుంది 30 minutes పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక క్లాస్లో 30 మంది 40 మంది ఉంటారు. సో అతను వచ్చి ఒక క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాడు. ఒక వితిన్ 1 week 10 daysలో మళ్ళీ టెస్ట్ ఉంటుంది. అంటే ఏంటి, రాయడం మార్కులు. అలా మీకు 10th వరకు కూడా అంతే. 10thలో ఏం కావాలి మనకు, 10/10 GPA రావాలి, అంటే స్కోర్ రావాలి, అంటే రాస్తున్నాం అంతే. మనం మాట్లాడే ఛాన్స్ ఎవరిస్తున్నారు మనకు అసలు, ఎవరివ్వరు. ఇంటర్కి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఏంటి, ఎంపీసీ కానీ బైపీసీ కానీ, ఏ కాలేజ్కి వెళ్ళినా రుద్దుడే కదా. సో రిజల్ట్ ఏముంటుంది అక్కడ, ఇంగ్లీష్ పైన రాయడం ఉంటుంది కానీ మాట్లాడడం ఉండదు. క్వశ్చన్ ఇస్తారు వాళ్ళు, మనం ఆన్సర్ రాయాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవాలంతే. డిగ్రీకి వెళ్ళిన అదే పరిస్థితి. ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది భయం అంటే, డిగ్రీ ఫైనల్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది, లేదంటే మనం జాబ్ అప్లై చేయాలి. అప్పుడు మనకు ఏమనిపిస్తుంది, అరే మాట్లాడాలి, అసలు ఛాన్స్ ఉంటుంది కదా. ఛాన్స్ వచ్చినా అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమినార్ అవుతుంది, ఏదో అవుతుంది, ఎవరైతే ఫాస్ట్గా ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, ఒకరిద్దరు మాట్లాడేస్తారు. మిగతా వాళ్ళకు స్టేజ్ మీదకి వెళ్ళే ఛాన్స్ రాదు కదా, వాళ్ళు మాట్లాడలేరు అసలు. సో మనం ప్రాక్టీస్ చేసే తప్ప ఇంగ్లీష్ రాదు, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. అంటే మనం ఫస్ట్ నుంచి మనం ఛాన్స్ ఇవ్వాలి దానికి, ఏంటి నేర్చుకోవడానికి. అందుకు నాకు రావట్లేదు. అచ్చా,
నరసింహారెడ్డి సార్ గారు, ఇప్పుడు మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయితే ఓకే మనకు మార్కెట్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? సార్, ఇప్పుడు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గైడ్. సో ఫారినర్స్ వచ్చారు మనకు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు మనకు చార్మినార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, గోల్కొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు గైడ్గా పనిచేస్తుంది, రైట్? ఒక టీచర్గా పనిచేస్తుంది, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది, ఒక క్లర్క్గా పనిచేస్తుంది, ఒక సెక్యూరిటీ గార్డ్. ఒక హైటెక్ సిటీలో మీరు ఒక జాబ్, ఒక మైక్రోసాఫ్ట్లో మీకు జాబ్ వచ్చింది సెక్యూరిటీ గార్డ్గా, అక్కడ అక్కడ పనిచేస్తుంది. సో టాప్ టు బాటమ్ కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి మనకు. ఈ జాబ్ ఆ జాబ్ అనేది లేదు. మీరు సేల్స్కి వెళ్ళినా సరే, ఒక షాప్కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఇంగ్లీష్లోనే మనం ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, సిటీ కాబట్టి. ఓకే. ఊర్లో అనుకోండి మనకు అవసరం ఉండదు. ఓకే. నరసింహారెడ్డి సార్ గారు, ఇప్పుడు టోటల్లీ తెలుగు బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటారు స్టూడెంట్ Right. కొంతమంది. వాళ్ళు గనక స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయితే ఎంత సమయంలో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు? సార్, ఇక్కడ మీడియం అనేది డజంట్ మ్యాటర్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు తప్పులే మాట్లాడుతుంటారు. గ్రామటికల్ గా మిస్టేక్స్, ఎర్రర్స్ కామన్ గా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, కానీ తెలుగు మీడియం వాళ్ళకి బిగినింగ్ లో లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఒక్కసారి నేర్చుకుంటే వాళ్ళని మించిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా సెంటెన్స్ ఫార్మేషన్ క్యాచ్ చేస్తారు. వాళ్ళు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం కానీ, పాజిటివ్ ఫ్రేమ్ చేయడం కానీ, నెగిటివ్ ఫ్రేమ్ చేయడం కానీ, క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం కానీ నేర్చుకుంటారు, కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు. మ్యాక్సిమం అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అనుకోండి, మ్యాక్సిమం 2 months లో నేర్చుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 2 to 3 months లో వచ్చేస్తుంది మనకు. డైలీ 1 hour మీరు ప్రాక్టీస్ చేస్తే 2 to 3 months లో యూ కెన్ స్పీక్ వెల్. ఓకే. మన తెలంగాణ సీఎం రెడ్డి గారు ఇంగ్లీష్ మీద షెటర్ వేయడం జరిగింది, మీకు కూడా తెలుసు. ఓకే, రైట్. డ్రాయర్లు అమ్ముకునేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అది పెద్ద విద్యనా అని అన్నట్టు చెప్పారు. దీనికి మీరు యాజ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ గా ఏం చెప్తారు? సార్, ఇప్పుడు సీఎం గారు చెప్పింది కరెక్టే. డ్రాయర్లు అమ్ముకున్న వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే, సో డ్రాయర్లు అమ్ముకోవడం ఒక కళ. అంటే ఇంగ్లీష్ అక్కడ మాట్లాడితేనే డ్రాయర్ సేల్ చేసి, ఒక మంచి బ్రాండ్ సేల్ చేయాలి మీరు. సో మంచి బ్రాండ్ సేల్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది, ఒక హై లెవెల్ క్యాండిడేట్ కొంత వచ్చాడు, అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ సైజ్ కానీ, అది ఆ కంఫర్ట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళకి ఇప్పుడు ఒక తమిళియన్ వచ్చి, నేను ఒక షాప్ రన్ చేస్తున్నాను ఇక్కడ, ఒక ఆక్సో కంపెనీ కానీ, ఒక షోరూమ్ నేను రన్ చేస్తున్నాను, అతనికి నా భాష రాదు కదా. సో నేను డ్రాయర్లే అమ్ముతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, మనకు జాకీ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, ఐఫై వాళ్ళు కొంటుంటారు. వాళ్ళకి ఆ కంఫర్ట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ క్లాత్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వాళ్ళకి మీ భాషలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంగ్లీషే కావాలి కదా. ఓకే. సో తప్పేం లేదు అక్కడ. సో మీరు అంటే స్క్రాచ్ నుంచి పై వరకు కూడా ఇంగ్లీష్ అవసరమే. ఇప్పుడు మనకు 0 లెవెల్ నుంచి కూడా ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ మీరు ఏ జాబ్ చేసినా సరే మనకి ఏం అవసరం, ఇంగ్లీషే అవసరం. అది కొన్ని కంట్రీస్లో కానీ, కొన్ని స్టేట్స్లో కానీ, ఏ స్టేట్స్కి వెళ్ళినా సరే నేను ఇప్పుడు తెలుగు అని సార్, నేను కేరళకి వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అంతా మలయాళం వచ్చి ఉంటుంది, నాకు మలయాళం రాదు, వాళ్ళకి తెలుగు రాదు. సో మీడియం ఇంగ్లీషే కదా. సో మనం ఎక్స్ప్లెయిన్ అడగాల్సి ఉంటుంది, క్వశ్చన్స్ ఆన్సర్ అడగాల్సి ఉంటుంది, తప్పదు అది. సో ఎవరు ఏ ప్రొఫెషన్ అనేది కాదు, ఇంగ్లీష్ అయితే కంపల్సరీ రావాలి ఇప్పుడు. ఓకే. అండ్ మనకు ఒకవేళ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా వస్తే లైఫ్ లో బాగా సెటిల్ అవుతారని చెప్తుంటారు. అవును, ఇది ఎంతవరకు నిజం సార్? సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఒక ఇంజనీరింగ్ చేశారు, పోనీ ఎంబీబీఎస్ వచ్చింది, డాక్టర్ అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాయర్, ఒక పోలీస్, రైట్? ఎంత హై ప్రొఫైల్ ఉన్నా సరే, ఇప్పుడు మీకు ఒక ఫారినర్ వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మీరు ఒక క్లయింట్తో మాట్లాడాలి, ఫారిన్ క్లయింట్తో, మీరు ఎలా మాట్లాడతారు? ఇంగ్లీష్ రావాల్సిందే కదా సార్. మీరు డాక్టర్ ఉన్నారు, మీకు ఒక వేరే స్టేట్ అతను వచ్చాడు మీ దగ్గరికి, మీరు ఒక హై ప్రొఫైల్, ఒక సర్జన్, అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక అరేబియన్ వచ్చాడు మీ దగ్గరికి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు తెలిగే వచ్చు, అప్పుడు మీరు ఇంకొక పెట్టుకోవాల్సింది కదా ట్రాన్స్లేటర్. మరి మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే అది ఈజీ కదా మనకు. అవును. ఇక్కడ ప్రొఫెషన్ డజంట్ మ్యాటర్, ఇంగ్లీష్ మ్యాటర్స్. ఓకే. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అబ్రాడ్ లో మనకు అవకాశాలు ఉంటాయా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? సార్ ఖచ్చితంగా మనకి అబ్రాడ్ అనే కాదు, మన ఇండియాలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అవసరం మనకు. మీరు డ్రైవర్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, మీరు వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, అక్కడైనా సరే. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ కిల్స్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ ఆల్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బ్రిటన్ అనేది మన బ్రిటిష్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం రూల్ చేసిన వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళ భాషతో పాటు ఇంగ్లీష్ వస్తుంది. సో మనకి ఇంగ్లీష్ వచ్చి ఉంటే మనం ఖచ్చితంగా మనం రూల్ చేయొచ్చు, ఏ జాబ్ అయినా సంపాదించవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి, మనం వేరే కంట్రీస్కి వెళ్తున్నాం, మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారంటే కంపల్సరీ టెస్ట్ రాయాల్సిందే, టోఫల్ కానీ, జిఆర్ఈ కానీ, అది రాస్తే కానీ యూఆర్ నాట్ వెల్కమ్. సో యూ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్, షుడ్ లర్న్. నౌవేడేస్ చూస్తే కనుక ఇప్పటి రోజులలో కామన్ గా షార్ట్ కట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఓకే, బ్రదర్ ని బ్రో అనడం, సిస్టర్ ని సిస్ అనడం, ఇలాంటి పదాలు మాట్లాడుతున్నారు. అండ్ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్సే మాట్లాడుతున్నారు. ఇలాంటి పైన ఇంగ్లీష్ కి ఎలాంటి ప్రభావం పడుతుంది సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కట్ షార్ట్ ఒక సెకండ్ వరకు పనిచేస్తుంది. హాయ్ బ్రో అన్నాం, అతను హాయ్ బ్రో అంటాడు, మరి నెక్స్ట్ ఏంటి? అది కంటిన్యూ చేయాల్సిందే కదా. హౌ ఆర్ యూ, మీరు ఎక్కడ పని చేస్తున్నారా, వేర్ ఆర్ యూ వర్కింగ్, వీళ్ళు కమ్ టుమారో, మీరు రేపు వస్తారా, ఆ సెంటెన్స్ మనకి కంటిన్యూ చేయాల్సిందే కదా. కట్ షార్ట్ అనేది ఒక షార్ట్ టర్మ్
అంటే జస్ట్ ఎక్స్ప్రెషన్ పనిచేస్తుంది అది. అంటే మీ సడన్ ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనిచేస్తుంది, కానీ అది మీరు ఒక కన్వర్సేషన్ కానీ ఒక డిబేట్ కానీ రైట్ ఒక స్పీచ్ కానీ మనకు పనిచేయదు కదా. సో యూ హ్యావ్ టు లెర్న్ ఫుల్ సెంటెన్స్, యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద సెంటెన్స్, యూ హ్యావ్ టు ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ డిబేట్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ స్పీచ్, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్స్ సంబడి ఎల్స్, యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద ఇంగ్లీష్ రైట్. ఇప్పుడు చాటింగ్ లో చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా షార్ట్ కట్ మెథడ్ లోనే చేస్తున్నా, షార్ట్ కట్ మెథడ్ లోనే మాట్లాడుతున్నారు. వెంటంటే విఎన్ పెట్టేస్తున్నారు, అలాంటివి పెడుతున్నారు కదా. అంటే ఇలాంటి వల్ల కూడా అంటే ఇంగ్లీష్ ఇంకా కోల్పోతున్నారు, వీళ్ళు నేర్చుకోలేని స్థితికి వచ్చేస్తారు సార్ అట్లా చేస్తే. సరే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ పైన బాగా పడుతుంది. ఇప్పుడు నేను కరెక్షన్ చేస్తున్నా, అవును అక్కడ రాస్తాడు యూర్ అనేది బదులు యూ అని రాస్తున్నాడు అంతే. సో దాన్ని మనం వైవో యూ అని రాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు స్టైల్గా ఓకే మాట్లాడడం వరకు ఓకే సార్, రాస్తే మనం మార్క్స్ పోయినట్టే కదా. ఇప్పుడు నేను టీచర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ వాడు వైవే రాస్తే దాన్ని నేను ఒక రౌండ్ అప్ చేసి హాఫ్ మార్క్ కట్ చేస్తాను. సో అకాడమికల్ గా లాస్ కదా మనకి, లాంగ్ రన్ లో అది మనకు లాస్, ఎందుకంటే మనకు స్పెల్లింగ్స్ రావు ఇంకా. అప్పుడు ఏమవుతుంది చాటింగ్ ఓకే, ఎందుకంటే చాటింగ్ అనేది టైం పాస్ కాదు, పర్సనల్ అది. అదే మీరు ఒక మీ ఆఫీసర్ తో మీ బాస్ తో మీరు చాట్ చేస్తున్నారు, అతను ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, మనకు లాస్ అది. సో యూ హ్యావ్ టు కట్ ఇట్ షార్ట్. ఫ్రెండ్స్ తో ఓకే అది ఇన్ఫార్మల్, బట్ ఫార్మల్ గా యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎస్. ఓకే. స్పోకెన్ ఇంగ్లీష్ మనం వచ్చి నేర్చుకుంటేనే వస్తుందా సార్, లేకుంటే బయట తిరిగే వాళ్ళకు కూడా మన సరౌండింగ్స్ కూడా అలాంటి వెదర్ ఉంటేనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా? సార్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, మీకు అర్థమవుతుంది ఇంగ్లీష్, మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. పోనీ మీరు క్వశ్చన్ ఇంగ్లీష్లో చేయలేకపోతున్నారు, నేను క్వశ్చన్లోనే ఇంగ్లీష్ నా క్వశ్చన్ ఇంగ్లీష్లోనే ఉండాలి, నా ఆన్సర్ ఇంగ్లీష్లో ఉండాలి. వాళ్ళు ఏ భాష మాట్లాడినా పర్లేదు, మీరు నన్ను తెలుగులో క్వశ్చన్ అడిగారు, నేను ఇంగ్లీష్లోనే ఆన్సర్ ఇవ్వాలి రైట్. మీరు తెలుగులోనే ఆన్సర్ ఇస్తారు, నేను క్వశ్చన్ ఇంగ్లీష్లోనే చేయాలి. అంటే ఎదుటివారు మనం మాట్లాడితే అందరికి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, మనం మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడతారు. ఇది ఏమంటారు, ఇది ప్రపోర్షనల్ అనమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇది. ఓకే. సో మనం ఇనిషియేట్ చేసే తప్ప వాళ్ళు అందరికి వచ్చి ఉంటుంది కాబట్టి మనమే ఇనిషియేట్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఇంగ్లీష్ మినిమం 6 months. ఓకే. ఈట్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్ లాగా ఉంటేనే ఇంగ్లీష్ వస్తుంది. అది లేదంటే ఏమవుతుందంటే నేను కూడా మర్చిపోవచ్చు. ఇప్పుడు నేను తెలుగులో మీతో మాట్లాడుతున్నాను రైట్, అది నేను తెలుగులో కంటిన్యూగా నేను నా ఎక్స్ప్లెనేషన్ నా క్లాసెస్ తెలుగులో ఉండేసి నేను మాట్లాడడం తెలుగులో ఉండేసి నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ అన్నీ నా తెలుగు భాషలో మాట్లాడుతుంటే ఒక 6 months తర్వాత నేను కూడా మర్చిపోవచ్చు ఇంగ్లీష్. ఓకే. సో దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ, ద టెంపో యూ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ మినిమం 6 months. ఇట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థింక్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగులో థింకింగ్ వస్తుంది, ఆలోచన వస్తుంది మీకు, ఆ ఆలోచన మీరు ఇంగ్లీష్లో థింక్ చేయాలి. ఒక స్టోరీ మీరు థింక్ చేస్తున్నారు, ఏదైనా సరే ఒక లైన్, ఒక స్టోరీ కానీ ఒక సంఘటన కానీ ఒక సినిమా స్టోరీ కానీ ఏదైనా సరే అది మీరు ఇంగ్లీష్లో థింక్ చేస్తుండాలి. అంటే 24/7 మీరు ఇంగ్లీష్లో ఉంటేనే మీకు ఇంగ్లీష్ అనేది ఉండిపోతుంది, అది లేదంటే ఉండదు. ప్రాక్టీస్ ఇస్ మస్ట్. యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఆల్వేస్. ఓకే.